హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని కానీ పొయ్యితో అస్సలు పని లేకుండా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఐస్ క్రీమ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈ సమ్మర్లో ఈ విధంగా హైజీనిక్గా ఇంట్లో చేసి ఇచ్చి చూడండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఐస్ క్రీమ్ కానీ బయట ఐస్ క్రీమ్ పార్లర్లో దొరికే టేస్ట్తో రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఐస్ క్రీమ్ కోసం నేను ఇక్కడ వచ్చేసి బాగా పండిన 2 బంగినపల్లి మామిడి పండ్లను తీసుకున్నాను. మీ దగ్గర ఏ మామిడి పండ్లు ఉంటే వాటితో ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి తీసుకోండి. అల్ఫాన్సో మ్యాంగోస్ కనుక మీకు అవైలబుల్లో ఉంటే ఆ మ్యాంగోస్తో కానీ మీరు ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో మన ఐస్ క్రీమ్కి మంచి కలరు అలాగే స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ముక్కలు కింద కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో ఇంకొక మామిడి పండుని కానీ కట్ చేసుకొని ఆ ముక్కల్ని కానీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. చూసారు కదా, నాకు వచ్చేసి ఒక పెద్ద కప్పుడంతా ముక్కలు అయితే వచ్చాయన్నమాట. దీంట్లో నేను పంచదార వాడుకుంటా మిల్క్ మేడ్ని వాడుతున్నాను. దీంట్లో మనకు ఆల్రెడీ మ్యాంగో స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఒక పావు కప్పు వరకు మిల్క్ మేడ్ని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పాల మీగడని తీసుకుంటున్నాను. రోజు పాలపై నుండి మీగడని కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక 2-3 రోజుల్లో ఇంత మీగడ అయితే వస్తుంది. దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మన ఐస్ క్రీమ్ అనేది ఎక్స్ట్రా టేస్టీగా వస్తుంది. వీటిలన్నిటినీ స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా చక్కగా బ్లెండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత స్మూతీ స్ట్రక్చర్లో వచ్చిందో. వచ్చేసి ఇక్కడ అస్సలు పొయ్యితో పని లేకుండా ఐస్ క్రీమ్ని చేస్తున్నా కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. మీరు ఒకవేళ పాలతో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్నట్టుకుంటే పాలని వేడి చేసుకొని దాంట్లో రెగ్యులర్గా వాడే కస్టర్డ్ పౌడర్ కానీ లేదంటే మ్యాంగో కస్టర్డ్ పౌడర్ని కానీ ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని దాంట్లో మామిడికాయ ముక్కలు వేసుకొని అలాగైనా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్లో ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను ఐస్ క్రీమ్ని రెడీ చేసి చూపించాను అనమాట లాస్ట్ సమ్మర్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బౌల్లో వేసుకున్న దీన్ని అన్ని వైపులు ఈవెన్గా ఉండేలాగా స్పూన్ సాయంతో చక్కగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి. క్రీమ్ ప్లెయిన్గా ఉంటే చూడడానికి అంత బాగోదు కదా. నేను ఇక్కడ పైనుంచి కొన్ని చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలతో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఐస్ క్రీమ్ని తినేటప్పుడు మధ్యలో మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే ఇష్టం కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రాసెస్లో చేసి చూస్తున్నాను. కావాలంటే ఈ ఐస్ క్రీమ్ని మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నాకన్నా ఫ్రీజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో కానీ డెకరేట్ చేసి తీసుకుంటున్నాను. కాజు, బాదం అలాగే పిస్తాని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. డెకరేషన్ పార్ట్ అనేది మీ ఇష్టం అనమాట, మీకు ఏవి కావాలంటే మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఐస్ క్రీమ్ ఇంకా కాస్త కలర్ఫుల్గా కనపడడానికి పైనుంచి కొద్దిగా కుంకుమ పువ్వుతో డెకరేట్ చేసి తీసుకుంటున్నాను. ఈ విధంగా డెకరేషన్ పార్ట్ అయితే పూర్తయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇట్లాగే ఫ్రీజర్లో కనుక పెట్టామంటే ఈ ఐస్ క్రీమ్ పైన ఐస్ అనేది ఫామ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్తో కానీ ఫస్ట్ కవర్ చేసుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసేసి తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ ఐస్ క్రీమ్ని చక్కగా ఈ విధంగా ర్యాప్ చేసేసి తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన లిడ్ని పెట్టేసుకొని ఫ్రీజర్లో ఓవర్ నైట్ పాటు కానీ లేదంటే 6 to 7 hours పాటు కానీ వదిలేసారంటే మీకు పక్క రోజుకంతా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. నేను వచ్చేసి ఈ ఐస్ క్రీమ్ని ఓవర్ నైట్ పాటు ఫ్రీజర్లో పెట్టేసి తీసుకున్నాను అనమాట. పక్క రోజు మార్నింగ్ చూసుకున్నట్లయితే చూసారు కదా మన ఐస్ క్రీము ఎంత కలర్ఫుల్గా అలాగే ఎంత పర్ఫెక్ట్గా ఫామ్ అయిపోయిందో. ఐస్ క్రీమ్ని మీరు కావాలంటే స్కూపర్తో అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ ఐస్ క్రీమ్ని డిమోల్డ్ చేసుకొని అలా అయినా కట్ చేసి తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ ఐస్ క్రీమ్ని డిమోల్డ్ చేసేసి చూస్తున్నాను. నైఫ్ సాయంతో ఈ విధంగా ఎడ్జెస్ని కాస్త లూజ్ చేసేసి ఉల్టా చేశారంటే మనకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా మన ఐస్ క్రీము ఎంత క్రీమీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా మంచి షేప్లో వచ్చింది కదా. చూసారు కదా ఐస్ క్రీము బ్యాక్ సైడ్ కానీ ఎంత క్రీమీగా అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే విధంగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇంకొకసారి టర్న్ చేసేసి తీసుకుందాం.
ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఐస్ క్రీమ్ని మీకు కావాల్సిన విధంగా ముక్కల కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మనం ఐస్ క్రీమ్ని బయటకు తీసిన వెంటనే కట్ చేసుకోవడానికి కొంచెం అయితే కష్టంగానే ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు వదిలేసిన తర్వాత కట్ చేసుకున్నారంటే మీకు ఈ ఐస్ క్రీము చక్కగా ముక్కల కింద మీరు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా క్రీమీగా కనిపిస్తుందో. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. అంత టేస్టీగా వచ్చింది. మీకు ఎంత ఐస్ క్రీమ్ అయితే కావాలనుకుంటారో అంత ముక్కల కింద కట్ చేసుకొని మిగిలిన దాన్ని మళ్ళీ బౌల్లో వేసేసుకొని మొత్తం ప్యాక్ చేసేసి ఫ్రీజర్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకొని హ్యాపీగా తినేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఈ సమ్మర్లో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. వాళ్ళకి కానీ 100% నచ్చుతుంది. చూసారు కదా మనం పొయ్యి ముట్టించుకుంటా ఎంతో పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.